తమ్ముడు, నేను మీ బావ బాగా రిచ్ అయిపోదామంటే మాకెవ్వరూ హెల్ప్ చేయట్లేదురా. అదేటక్క అంత మాట అనేసో? నీకు హెల్ప్ చేయడానికి ఈ తమ్ముడు ఉన్నాడు కదా. అందరూ అలాగే అంటున్నారు తమ్ముడు, కానీ ఎవ్వరూ హెల్ప్ చేయట్లేదు. అక్క, అందరూ వేరు, ఈ నాగేశ్వరరావు వేరు. నాది మాట అంటే మాటే. ఖచ్చితంగా నీకు హెల్ప్ చేస్తానక్క. నిజమా తమ్ముడు? ఒక్క నిమిషం. హలో డాక్టర్ గారు, కిడ్నీస్ ఇవ్వడానికి డోనర్ దొరికాడు. బీర్బల్ ఎవర్రా? తెలియదు సార్. చదువు మీద శ్రద్ధ పెడితే తెలుస్తుందిరా బీర్బల్ ఎవరని. వెంకటేష్ కూడా తెలుసా సార్? తెలియదు. ఎవరో మీ కూతురు మీద శ్రద్ధ పెడితే తెలుస్తా సార్ వెంకటేష్ ఎవరని. అన్నా, మా ఆవిడ ప్రతిరోజు ఊరకనే లొడలోడ మాట్లాడుతూనే ఉందన్నా. అలా మాట్లాడుకున్న మందులేమని ఉంటే ఇవ్వన్నా. దానికే గనక మందులుంటే ఈ ఆదివారం రోజు కూడా షాప్ ఎందుకు తీస్తాం చెప్పు. పెళ్ళైన వాళ్ళ జీవితం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వేం చెప్తావు? పెళ్ళైన వాళ్ళ జీవితం అనేది చూడ్డానికి కాశ్మీర్ లా ఉంటది. చాలా అందంగా, చాలా కూల్ గా. కానీ ప్రాణభయం అనేది 24 గంటలు ఉంటది. మీకు దండం పెడతాను, ఏదో ఉద్యోగం ఉండి చిమ్మే జాబ్ అయినా పర్లేదు, బాత్రూమ్ అయినా కడిగేస్తాను సార్. డిగ్రీలో అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయినావు, నీకెలా ఇవ్వాలి జాబు? సార్, నేను డిగ్రీ చదివేటప్పుడు ఒక ట్రెండ్ వచ్చింది సార్. నా వీడియో విజయ్ దేవరకొండ కామెంట్ చేస్తే చదువుతా అన్నాను సార్. ఆయన ఏమో కామెంట్ చేయలేదు, నేను చదవలేదు సార్. కామెంట్ చేస్తుండొచ్చు కదా విజయ్ అన్న. డల్ గా ఉన్నావా? మెంటల్ హెల్త్ చెడిపోయిందమ్మా. కూడా మీ నాన్న అడిగితే నేనే సమాధానం చెప్పమంటావా? అత్తగారు వెళ్ళొస్తామండి. సంతోషంగా ఉండండి బాబు. సంతోషంగా ఉండాలంటే మీ కూతురు మీ దగ్గర పెట్టుకోండి. నేను మాత్రం సంతోషంగా ఉండబలేదా? తమ్ముడు, ఓ 3 కేజీలు చేప కొట్టమ్మా. సరే అక్క. తమ్ముడు, మంచి లెగ్ పీసులు కొట్టు. ఏంటి, నేను అప్పుడప్పుడు మిమ్మల్ని వదిలి మా పుట్టింటికి వెళ్తుంటాను కదా, అప్పుడు మీకేమనిపిస్తుంది? మన ఇల్లే అప్పుడు నాకు పెద్ద బూత్ బంగ్లా లాగా అనిపిస్తుంది. మరి నేను ఉన్నప్పుడు? ఆ బూత్ బంగ్లాలో దయ్యం కూడా ఉన్నట్టు అనిపిస్తుంది. హలో బేబీ, ఏంటమ్మా ఇప్పటికి 4 సార్లు ఫోన్ చేస్తే ఒక్కసారి కూడా కాల్ లిఫ్ట్ చేయలేదు. ఏమన్నా చేస్తున్నావా? చేస్తున్నా. ఏం చేస్తున్నావు? ఇగ్నోర్. ఏమండి, మీ జీవితంలో ఎప్పుడైనా తప్పులు చేశారా? తెలియక ఏవో చిన్న చిన్న తప్పులు చేశానే. తెలియక కాదండి, తెలిసి ఎప్పుడైనా చేశారా? ఒక తప్పు చేశా. ఏంటండి? నేను పెళ్లి చేసుకోవడం. మీకు ఒక పన్ను పుచ్చిపోయి ఉంది, తీయాలంటే 1000 రూపాయలు అవుతుంది. ఒక 100 రూపాయలకి తీయడానికి అవదా? సార్ దగ్గర 100 రూపాయలు కలెక్ట్ చేసుకో.